పాండవులు లక్క ఇల్లు అగ్నికి ఆహుతి కావడంతో అక్కడి నుంచి ఏకచక్రాపురం చేరుకున్నారు కదా, అక్కడ ఎంతకాలం పాటు ఉన్నారు? మహాభారతంలో ఆది పర్వం, వన పర్వం ఈ రెండింటి మధ్య చాలా సామ్యం ఉంది. ఇంకా కృష్ణుడు రాని కాలం ఇది. కథనంలోనికి కృష్ణ పాత్ర ఇంకా ప్రవేశించలేదు. దుర్యోధనాదులు తీవ్రమైనటువంటి స్పర్ధతో అసూయతో రగిలిపోతున్నారు. ఏదో ఒక విధంగా ఈ పాండవులను మట్టు పెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో ధృతరాష్ట్రుడు, అతడి కుమారులు 9 అలాగే శకుని అందరూ ఒకే లక్ష్యంతో ఉన్నారు. ఒకవైపున పాండవుల పరాక్రమం పెరిగిపోతున్నది. ఎలా నియంత్రించాలా అని ఆలోచించిన ఈ దుష్టచతుష్టయానికి కణికుడు అనే ఒకానొక ధృతరాష్ట్రుని మంత్రి కూటనీతి ఉపదేశం చేస్తాడు. కూటనీతి, శత్రువును దగ్గరగా ఉండగా సంహరించకూడదు, దూరంగా ఏదో మాయోపాయం చేత పంపించి అక్కడ అంతమొందించే పని చెయ్యాలి. వారణావతంలో దుర్యోధనుడు ఒక పెద్ద భవంతి నిర్మాణం చేశాడు. అలాంటి భవంతిని చూడడం కోసం ధర్మరాజును పంపిద్దాం. భవన నిర్మాణం అవుతూ ఉన్నది కనుక ధర్మరాజాదులు వెళ్ళి చూస్తారు. పక్కన మరొక భవంతిలో నివసిస్తారు. ఆ పక్కన ఉన్న భవంతి లక్కతో చేయబడినది. పురోచనుడి చేత నిర్మించే ఈ భవంతిని పాండవులు చేరిన అనంతరం దగ్ధం చేసినట్లయితే ప్రమాదవశాత్తు పాండవులు మరణించారు అని చెప్పవచ్చు అంటాడు కణికుడు. అందుకని పాండవులు ఇలా మాయోపాయం చేత పంపబడినప్పటికీ విదురుడు ఇది వృత్తాంతమంతా అంటూ సంజ్ఞల చేత ధర్మరాజుకు ముందుగా తెలియజేస్తాడు. వారణావతంలో ఆ ఏకచక్రపురానికంటే పూర్వం చేరిన ఈ వారణావతంలో లక్క ఇంటికి సమీపంలో 1 సంవత్సర కాలం పాటు ఉంటారు ఈ పాండవులు. తదుపరి ఆ లక్క ఇల్లును తామే దహనం చేసి అక్కడి నుంచి వెలువడి అడవిలో అనేక రాక్షస సంహారాదులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ జరిగిన అనంతరం ఏకచక్రపురం చేరతారు. ఏకచక్రపురంలో చక్రవర్తి, ప్రజలు, రాజ్యము చుట్టూరా కూడా ఒక గోడ వెలపల బకుడు అనే రాక్షసుడు, ఒక బండి ఆహారం ఒక మనిషి ఆహారంగా పంపడం, ఈ ఒప్పందం ఆ రాజుకు ఈ బకుడికి ఉన్నది. ఏకచక్రపురంలో పాండవులు మరి 1 సంవత్సర కాలం పాటు ఉంటారు. ఊరికి అలా వెళ్ళి ఇలా అని అనుకొనకూడదు. వారికి లోకంతో ఉండే సంబంధాలు ఎక్కువ. సాధారణ మానవ జీవనం ఎలా ఉంటుందో పాండవులు తాము అనుభవించి గ్రహించి తెలుసుకున్నారు. ఏ ఇంట్లో తాము ఉన్నారో ఆ ఇంటి ఇల్లాలి దుఃఖం కుంతీదేవి గ్రహించింది, ద్రౌపది కూడా గుర్తించింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. చాలా కథలు వస్తాయి. ఏకచక్రపురంలో పాండవులు 1 సంవత్సర కాలం పాటు ఉన్నారు. సాధారణ మానవ జీవితాలను వారు గుర్తించారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం.